2022 నవంబర్ 4వ తారీఖున ప్రస్తుత సీఎం గారు ప్రతిపక్ష హోదాలో బాధుడే బాధుడు అన్న కార్యక్రమంపై తన ప్రచార రథాన్ని తీసుకొని మన నందిగామ పట్టణానికి రోడ్ షోగా వచ్చిన సందర్భంలో సాయంకాలం సుమారు 6:30 ప్రాంతంలో గాంధీ బొమ్మ నుండి మున్సిపల్ ఆఫీస్ రోడ్లో తన ప్రచార రథం క్యాన్వాసింగ్ జరుగుతూ ఉండగా కన్నేకంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్ వీళ్ళు ముగ్గురు అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాన్ని భగ్నం పరచాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రానియకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో వారితో పాటు కొంతమంది అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ క్యాడర్తో సమావేశాలు జరిగి అంటే ఈ ప్రోగ్రాంకి ఈ ఇన్సిడెంట్కి ముందు వాళ్ళతో ఒక ప్రీ ప్లాన్డ్గా కరెంటు అంటే పవర్ సప్లై 6:30 అనేటప్పటికి పవర్ సప్లై కూడా ఆపడానికి ఒక టీము కూడా ఒక వీళ్ళతో పాటు అభిమానులుగా ఫాలోవర్స్గా ప్రజల్లో మనుషుల్లాగా ప్రజల్లో కలిసిపోయి రాళ్లతోని ఇంకొక టీమేమో ఒకవేళ ఈ రాయి ఇక్కడ మిస్ అవుతే ఇంకో చోట కొట్టడానికి ఇంకొక టీముగా అలా 3 టీములుగా వాళ్ళు డివైడ్ అయ్యి ఆ రాళ్ళు కరెక్ట్గా ఆ సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి రాయితో కొట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి పిఎస్ఓగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావు గారికి అంటే యాక్చువల్గా ఆ రాయ చంద్రబాబు నాయుడు గారికి తగ్గవలసింది. ఈయన అడ్డుకోవడం వల్ల సెక్యూరిటీ గార్డు ఆఫీసరు అడ్డుకోవడం వల్ల ఆయనకి చిన్నకి తగిలి రక్తం గారింది. వెంటనే ఆయన లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. వెరీ నెక్స్ట్ డే ఈ రిపోర్టు నందిగామ పోలీస్ స్టేషన్కి, టౌన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం, క్రైమ్ నెంబరు 575/2022 అండర్ సెక్షన్ 324 IPCగా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంట్లో విచారణ సరిగ్గా జరగలేదు. తర్వాత ఈ సెక్షన్ ఆఫ్ లా ఇవన్నీను ఇప్పుడు ఈ 2 yearsలో కొన్ని డెవలప్మెంట్స్, ఈ కేసులో కొన్ని రాబడిన సమాచారాలు, అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దొరికినటువంటి క్లిప్పింగ్స్, ఫొటోస్ అవి ఆధారం చేసుకొని మేము ఈరోజు ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించాము. ఆ విచారణలో వాళ్ళ మిగతా మార్తా శ్రీనివాసరావు, ఇంకొంతమంది సుమారు ఒక 17 మంది పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఏదో వాళ్ళు ఒప్పుదల స్టేట్మెంట్ కూడా మేము తీసుకున్నాము. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెక్షన్గా తీసుకొని ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు ముందు ఎంతమందిని తీసుకున్నారు? ఇప్పుడు అదుపులో 4 తీసుకున్నారు. పేరు చెప్తారు ఒకసారి. కన్నేకంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, అతను రౌడీ షీటరు. నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్లో అతనికి ఈజ్ హ్యావింగ్ రౌడీ షీట్. పరిమి కిషోర్, మార్తా శ్రీనివాసరావు. వీళ్ళు కాక ఇంకెంతమంది ఉన్నారు? వీళ్ళు కాక ఇంకా 13 మంది. సార్ సంబంధించి ఏమైనా ప్రముఖులు ఉన్నారండి, వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయి దాంట్లో?
వస్తే ఇంకా విచారించవలసిన లోతైన దీంట్లో దర్యాప్తు చేస్తున్నాం మేము, ఇంకా విచారించాలి. సార్ ఇప్పుడు అప్పట్లో ఈ కేసు విచారణలో పోలీసులు సక్రమంగా విధి నిర్వహణ ఈ కేసు విచారణ సక్రమంగా చేయలేదన్నారు. అటువంటి ఆ పోలీసు అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందండి? మేము మా పై అధికారులకి తెలియజేస్తాము. ఆ ల్యాబ్సెస్ ఇన్వెస్టిగేషన్ లెక్కనస్ మేము తెలియజేస్తాము. వారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఫాలో. దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అరెస్ట్ కాబడిన ఆ నలుగురు కన్ఫెక్షన్ స్టేట్మెంట్స్ ప్రకారం కేసుని ఆల్టర్ చేశాము. 120B అంటే కాన్స్పిరసీ కుట్ర, 147, 307 అటెంప్ట్ మర్డర్, 324, 323, 332, 353 గవర్నమెంట్ సర్వెంట్ని రక్తపు గాయము చేయడం అనేది 332, వారిపై అసాల్ట్ చేయడము 353, ఇవన్నీ రెడ్ విత్ 149. ఈ సెక్షన్లో ఇప్పుడు వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేయడం. ఇనీషియల్ 324, ఇప్పుడు అది ఆల్టర్ చేసి ఈ సెక్షన్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.